ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురువుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకుల సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురువు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి గారు. ఈ వారం తులారాశి వారికి
గ్రహస్థితులు ఎలా ఉంటాయో చెప్పగలుగుతారు? తప్పకుండా చెప్తానమ్మా. 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కదా, తప్పకుండా చెప్తాను. సో ఇంకా మీరేమైనా అడగదలుచుకున్నారా? అవునండి, గురువు గారు. అలాగే వారి లక్షణాలు ఎలా ఉంటాయి? అది నేను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు కాబట్టి నాకు కామన్గా తెలుసు కాబట్టి అడిగాను. తులారాశి అంటేనే మనకు త్రాసు. అంటే వాళ్ళు ఎవరిని కూడా ఆచితూచి అడిగేస్తారనమాట. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరు మనకంటే తెలివైన వాళ్ళు, ఎవరి తెలివి తక్కువ వాళ్ళు అంచనా వేసేస్తారు. ఫాస్ట్గా అంచనా వేసి వాళ్ళు వాళ్ళ యొక్క తెలివి ప్రదర్శన చూపిస్తారు. మంచి భోజన ప్రియులు, చక్కటి ఇండ్లు, వాతావరణము అన్ని బ్రహ్మాండంగా నీట్గా శుభ్రంగా పెట్టుకుంటారు. అన్ని కళల పట్ల ఇంట్రెస్ట్. సినిమా ఫీల్డ్లో సగం మంది వీళ్ళే ఉంటారు. శుక్రుడు అంటేనే సినిమా ఫీల్డ్ కాబట్టి తులారాశి అంటే శుక్రుడు కాబట్టి వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఖర్చులు అధికంగా చేస్తారు, క్రెడిట్ కార్డులు అన్నీ తెగ వాడేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. కాబట్టి కొంచెం అప్పుల బాధలు కూడా ఉంటాయి వీళ్ళకి జనరల్గా అని చెప్పొచ్చమ్మా. ఓకేనండి. తులారాశి వాళ్ళలో నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఉంటాయి? ఇప్పుడు మనము చిత్తా 3, 4 పాదాలు, స్వాతిలో మొత్తం 4 పాదాలు, అలాగే మన ఇది విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ వారం ఎలా ఉన్నాయని అడిగావు కదమ్మా. అసలు ఈ తులారాశి వాళ్ళందరికీ అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో, చాలామంది అంటారండి అష్టమంలో శుక్రుడు ఉండడం ఏంటి అంటే, తులా నుంచి మరి 8వ ఇల్లు వృషభ రాశి. వృషభ రాశి కూడా శుక్రుడి ఇల్లే, తన ఇంట్లో తాను ఉంటున్నాడు. కాబట్టి అందరూ అనుకుంటారు అష్టమంలో ఉంటే అయిపోతుంది కదా, అష్టమంలో శని బాగా పెట్టేస్తాడు, గురువు బాగా పెట్టేస్తాడు, ఏదో గొడవ అనుకుంటారు. కానీ ఎప్పుడైతే శుక్రుడు లాంటి శుభగ్రహాలు అష్టమంలో తన సొంత ఇంట్లో ఉండడం వల్ల విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా డబ్బు ఖర్చు పెడతారు. అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది, చేసే ఖర్చు ఇంకోలాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వారమంతా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనం తులారాశి వాళ్ళకి బాగా చెప్పొచ్చు. అష్టమ శుక్రుడు అని చెప్పేసి ఏదో కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను. ముఖ్యంగా ధనస్థానం కానీ చూసుకుంటే అద్భుతంగా ఉంది. చక్కటి ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లలతో బాగా ఎంజాయ్ చేయటం, వాళ్ళ చదువుల గురించి బాగా పట్టించుకోవడం అన్నీ అద్భుతంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అండి చక్కటి సయోధ్య కలిగి ఉండడం, పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం కానివ్వండి, అనేక రకాలుగా భార్యాభర్తల మధ్య గట్టి అనుబంధం అనేది ఏర్పడుతుంది. ప్రేమానురాగాలు కలిగి ఉంటారన్నమాట. పార్ట్నర్షిప్లో కూడా వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ప్రేమికులకైతే అసలు పట్టిందల్లా బంగారమే. ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనరల్గా కూడా విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా లావాదేవీలు బాగా యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది అంటారమ్మా తులారాశి వాళ్ళకి 6వ ఇంట్లో శని ఉన్నాడు కదా, మీరు ఎలా చెప్తారు అని. కానీ శని 6వ ఇంట్లో ఉంటే అంత మంచిదన్నమాట. శని కొంచెం పాపగ్రహం కాబట్టి పాపస్థానంలో ఉండి శుభం చేస్తున్నాడు. కాబట్టి మనం చెప్పేటప్పుడు ప్రిడిక్షన్ కూడా చాలా జాగ్రత్తగా మనం అనుభవంతో చెప్పాలి. కాబట్టి మకర రాశి వాళ్ళకి విలువైన అంటే తులారాశి వాళ్ళకి విలువైన వస్తువులు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి చాలా బాగుంది. పిల్లల చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తీవ్ర నష్టాలైతే ఉండవు. కొన్ని చెప్పిన మంత్రాలు, పరిహారాలు చేసుకుంటే ప్రయాణాలు సుఖంగా ఉంటాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు, విదేశీ యానాలు అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బంధువులతో, స్నేహితులతో విరోధాలు, కొన్ని అవమానకరమైన ఇష్యూలు కొన్ని ఉంటాయి. వాటిని మనం తట్టుకొని ఉండే పరిస్థితి ఈ వారం చూసుకోవాలి. ఇకపోతే ఈ వారం ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం అద్భుతంగా కలిసి వస్తుంది. అంటే అదృష్టం అంటే మనము 100 మందిలో ఉంటే మనల్ని గుర్తుపట్టడం, ఇంటర్వ్యూలో కానీ, జాబ్లో కానీ, ఏ పనిలో అయినా. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఏమవుతుందంటే ఈ యొక్క అదృష్టం అంటే తల్లి, తండ్రి, మామగారు, అత్తగారు వీళ్ళందరి సపోర్టు బాగా ఉండడం, మంచి గురువు యొక్క ఆశీస్సులు లభించడం, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ రాశి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగపరంగా చూస్తే స్టార్టింగ్లోనే సోమవారం నుంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మధ్యలో కొంచెం ఆగినట్టుగా ఉంటుంది బుధ, గురువారాలు. కానీ తర్వాత ఆ ఫ్లో కంటిన్యూ అవుతుంది. మంచి ఉద్యోగంలో ఇంటర్వ్యూలు అన్నీ సక్సెస్ అవ్వడం, అనుకున్న జాబు రావడం, అనుకున్న ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా కానీ చూసుకుంటే మంచి లాభాలమ్మా. వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకు వెళ్తారు, ఎక్కడ ఇబ్బంది లేదు. తులారాశి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా బాగుంది. ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అలాగే తులారాశి వాళ్ళకి వాళ్ళ యొక్క పరిహారం చేసుకుంటే కలిసి చాలా మంచిది గాయత్రి గారు. ఇప్పుడు పరిహారం విషయానికి వస్తే మనకు తులారాశికి శుక్రగ్రహానికి రోజు చక్కగా 20 సార్లు మంత్రం చదువుకోవడం మంచిది. అలాగే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా గురుగ్రహానికి గురు మంత్రం రోజు 16 సార్లు చదువుకుంటే మంచిదమ్మా. అన్ని విషయాల్లో అద్భుతంగా ఉంది. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి, నమస్కారం.